నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేప్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై ఈ విశ్లేషణ చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక వలసలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం, సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం, అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడాతో దారి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు, బయట పార్ట్ టైం ఉద్యోగులు చేయడానికి కూడా జంకుతున్న విద్యార్థులంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది, రాష్ట్రాన్ని రుణాల విషవలయంలోకి నెట్టేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అంటే వైసీపీ చేసినటువంటి అప్పులపై అయితే మాత్రం ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక విశాఖలో డేటా సిటీ, గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, 500 ఎకరాల్లో ఏర్పాటు, 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక బీసీలకు వన్నిదన్ను తెలుగుదేశం పార్టీనే, వెనుకబడిపోయకుండా ముందుకు వెళ్ళటమే మన లక్ష్యం, బీసీ ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ప్రధానాంశాలుగా చూడవచ్చు. ఇక పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా, యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా, పార్టీ పదవుల్ని 3 కంటే ఎక్కువసార్లు చేపట్టకూడదు, ఇది తన అభిప్రాయం అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక రికార్డులు సాక్షులు ఉన్న చోటే విచారించడం మేలు, వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరో 15 నుంచి 15 ఏళ్లు పడుతుంది, జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలు, రఘురామ పిటిషన్ కొట్టివేత, జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యం ఉపశమన అనే ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక వక్ఫ్ బిల్లుపై విపక్ష సవరణల తిరస్కరణ, భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ, బొగ్గమంటున్న ప్రతిపక్ష సభ్యులంటూ వక్ఫ్ బిల్లుపై జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇంకా మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ, సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ ఒక బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇక ఆర్థిక ఘోరం, వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది, తల తాకట్టు పెట్టిన హామీలు నెరవేరుస్తాం, సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని, నీతి ఆయోగ్ నివేదికపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియా సమావేశం ఉంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇక మహిళలకే పట్ట, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, పేదలందరికీ ఇళ్ళు, మార్గదర్శకాలు జారీ, 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు, ప్రజల సమక్షంలో లబ్ధిదారుల జాబితా, గ్రామం పట్టణం యూనిట్గా ఎంపిక, ప్రైవేటు అసైన్డ్ భూముల సేకరణ పర్యవేక్షణకు మంత్రి అధ్యక్షన కమిటీ అంటూ ఏపీ ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే చూస్తూ ఒక బృహత్తర పథకానికైతే మాత్రం పూనుకున్న అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మామూలు కార్యకర్తనే, అలా ఉండటమే నాకు ఇష్టం, అలాగే చూడండి అంటూ నా విశాఖ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి కోర్టుకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. మనది నమ్మకమైన భాగస్వామ్యం, దానికి కట్టుబడి ఉన్నాం, ట్రంప్కు మోదీ ఫోన్ చేసి రెండోసారి అధ్యక్షుడైనందుకు ట్రంప్కు ఫోన్ చేసి అభినందనలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, సూపర్ 6 ఇవ్వలేం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరూ అర్థం చేసుకోండి, నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి ఒక అంశాన్ని ఆసక్తికరంగా సాక్షిలో చూడవచ్చు. ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా, అవే ఫీలింగ్లో జనం వెళ్తున్నారు, అందుకే వాస్తవాలను వెల్లడించింది, వారికి అవగాహన కల్పిస్తున్న, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 9 ఏళ్లు పడుతుంది, 10 ఏళ్లు పడుతుందో చెప్పలేం, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీలు అమలంటూ గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీలు ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులంటూ సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక మరో బాధుడు, 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% పెంపు, ఆదాయార్జనే లక్ష్యంగా సర్కారు అడుగులు, పట్టణ ప్రాంతాల్లో షాక్ కొట్టనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే, ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్, ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసులు అంటూ ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. ఇక గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోం, ఆయన 100 మంది బీజేపీ కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫార్సు చేయాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇవే కాకుండా ఆయన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం
పేర్లు మార్చి ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు. ఇదే తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతుంది. ఇక మిర్చి రైతుకు తెగుళ్ల కాటు, దిగుబడి తగ్గి నష్టాల పాలు, పంటలను తొలగించి మొక్కజొన్న అపరాలపై సాగుపై దృష్టి అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే టకీ భరోసా, రైతుల ఖాతాల్లో నగదు జమ 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకి మనం చూడవచ్చు. ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడినటువంటి అంశాలను మనం చూడవచ్చు. మనది నమ్మకమైనటువంటి భాగస్వామ్యం అంటూ మోదీ ట్రంప్కు ఫోన్ చేసి చెప్పినటువంటి అంశాలను కూడా చూడవచ్చు. గద్దర్కు పద్మ అవార్డు పక్కా ఇయ్యమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇక ఏడాదిన్నరలో 80 సర్జరీలు, జననిలో 54, అరుణులో 6, అలకనందలో 20, దాత గ్రహీత వైద్యుడు ఎవరికి ఎవరు తెలియదంటూ కిడ్నీల రాకెట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే మధ్యాహ్నం అధ్వాన్నం, ప్రభుత్వ బడిలో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇక మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు, జగన్ కేసుకు సంబంధించి జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని అంశాలని ప్రధానాంశంగా ప్రచురించింది. ఓవైపు గాంధీ పరివార్, మరోవైపు గాడ్సే పరివార్, దేశంలో ఈ రెండు పరివారాల మధ్య యుద్ధం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక మొత్తానికి ఈరోజు దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన